తానే నుంచి 8:40కి డిపార్చర్ అవ్వాలి, కానీ 8:20కి ఎందుకు చేస్తారు? టైం అయితే 8:20కి డిపార్చర్ అయిపోయింది. ప్రకృతి తనకున్న అందంలో 50% మాత్రమే చూపిస్తుంది, నేను మీకు 40% మాత్రమే చూపిస్తున్నాను. ట్రైన్ జర్నీ అనగానే ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలేమో అనుకుంటారు చాలామంది. ఒక్కసారి మీరు మాండోవి ఎక్స్ప్రెస్లో ఫుడ్ ట్రై చేయండి, మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా మార్చుకుంటారు. ఎన్ని పీసెస్ ఉన్నాయి? 4 పీసెస్ ఉన్నాయి. ఫుడ్ క్వీన్ అంటే ఏదో అనుకున్నాను కానీ నిజమే ఫుడ్ క్వీన్. గ్రేవీ చూడండి విత్ ఎగ్. వెళ్తున్న ట్రైన్లు వచ్చే ట్రైన్లు రెండు చూసుకోవచ్చు. ఠాకూర్ నుంచి రోహా వరకు కొంకణ్ రైల్వేస్లోకి వస్తుంది అనమాట. ఇవి ట్రైన్స్. ఇలా యారో మీద క్లిక్ చేస్తే మనకి ట్రైన్స్ వస్తాయి. ఇందులో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే గూడ్స్ ట్రైన్స్ ఏమన్నా చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ఆర్ఓ అండ్ గూడ్స్ సర్వీసెస్ చూస్తే ఏమేమి గూడ్స్ ట్రైన్స్ వెళ్తున్నాయో ఈ రీజియన్లో చూసుకోవచ్చు. ఇక్కడ దాకా వ్యూస్ అవి చూసి ఎంజాయ్ చేస్తారు కదా, ఇక్కడ నుంచి సబర్బన్ మెట్రోస్ రన్స్ చూద్దాం. పని హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్స్ అయిపోతున్నాం ట్రైన్ నెంబర్ 10104లోని మాండోవి ఎక్స్ప్రెస్ ట్రైన్లోని. ఈ ట్రైన్ వచ్చేసరికి ఫుడ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ కూడా అంటారు రైల్ ఫ్యాన్స్, ఎందుకంటే ఈ ట్రైన్లో ఫుడ్ బాగుంటుందని మిగిలిన అన్ని ట్రైన్స్తో కంపేర్ చేస్తే. అండ్ ఈ ట్రైన్ వచ్చేసరికి మనం మడ్గావ్ నుంచి సిఎస్ఎంటీ వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. లాస్ట్ వ్లాగ్లో మీరు చూసారు కదా, మనం మడ్గావ్ వరకు వచ్చాము. ఈరోజు మడ్గావ్ నుంచి సిఎస్ఎంటీ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. మొత్తం కొంకణ్ రైల్వేస్ మొత్తం కవర్ చేసినట్టే ఫస్ట్ టైము. అండ్ నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ రూట్ని. ఏదైనా చిన్న తప్పులు ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేసేయండి. నెక్స్ట్ టైం అయితే సేమ్ మిస్టేక్స్ అయితే రిపీట్ చేయను. మడ్గావ్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి MAO. ఇది వచ్చేసరికి కొంకణ్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు కానీ ప్లాట్ఫామ్ ఇంకా డిస్ప్లే చేయలేదు. ఐ లవ్ గోవా కొంకణ్ రైల్వే. ఈ స్పేస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఉమెన్స్. ప్లాట్ఫామ్ 1 పైన షాపింగ్ కూడా చేసుకోవచ్చు. చెప్పులు ఉన్నాయి, ఆ ముందుకెళ్తే బట్టలు కూడా ఉంటాయి. ప్లాట్ఫామ్ 1 మీద స్టోర్ అయితే ఉంది, బట్టల స్టోర్. ఇది సూపర్. టైం వచ్చేసరికి 8:10 అవుతుంది. ఇంకా ప్లాట్ఫామ్ మీద ట్రైన్ అయితే పెట్టలేదు. ప్లాట్ఫామ్ 1 అని అయితే అనౌన్స్ చేస్తారు కానీ 13223 ఎర్నాకుళం దురంతో ఎక్స్ప్రెస్. LTT నుంచి ఎర్నాకుళం వరకు వెళ్తుంది బండి దురంతో. మనమైతే ప్లాట్ఫామ్ చివరికి వచ్చాము లోకో చూద్దామని. ట్రైన్ అయితే ఇంకా రాలే, ఆ చివరి నుంచి వస్తుందో ట్రైను. ఈరోజు మళ్ళీ పుల్చేపై లోకో వచ్చేసరికి వ్యాప్సెవన్ లోకోమోటివ్, పూణే వ్యాప్సెవన్.
జనరల్ అయితే ఖాళీగానే ఉంది ఇక్కడ మడ్గావ్ రైల్వే స్టేషన్లో. ప్యాసింజర్స్ కూడా తక్కువ ఉన్నారు ఈరోజు, సండే అయినా సరే. మన కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. లోకో చూసేసుకున్నాం కదా. ఎగ్జిక్యూటివ్ లాంచ్ కూడా ఉంటుంది, స్టేషన్లోకి ఎంటర్ అవ్వగానే ఉంటుంది. ఆ పైన చూస్తే రిటైరింగ్ రూమ్స్, డార్మెటరీస్ ఉంటాయి పైన. ఈరోజు మనం ట్రావెల్స్ అయిపోయి కోచ్ వచ్చేసరికి ఇదే. మన సీట్ నెంబర్ వచ్చేసరికి 7, డోర్ దగ్గరే ఉంటుంది. ఏటో ఎప్పుడు డోర్ దగ్గర వస్తుంది, సైడ్లో ఎవరు వచ్చిన. ఇదే మన సీట్. ఛార్జింగ్ సాకెట్ ఉందా? ఉన్నది. ఇటుపక్క కూడా ఈ కలర్స్ బాగుంటాయి, మంచి రాయల్ లుక్ ఉంటాయి ఇవి. ఇది మన ట్రైన్ యొక్క కోచ్ వ్యూ. టోటల్గా 72 బెడ్స్ అయితే ఉంటాయి. రావడం లేట్గా వచ్చింది కానీ వెంటనే తీసేశారు. 8:31కి డిపార్చర్ అయిపోతున్నాం మనం. 8:30 ఇస్ ద రైట్ టైం అనుకోండి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ పింక్ స్పేస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఉమెన్స్. అలా బయటకు వెళ్ళిపోతే బోల్డ్ రెస్టారెంట్లు ఉన్నాయి బయట, వెజ్ నాన్ వెజ్. నాన్ వెజ్ కన్నా వెజ్ రేట్ ఎక్కువ. వెళ్ళొస్తాను మరి మడ్గావ్ రైల్వే స్టేషన్. జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి? మడ్గావ్ నుంచి సిఎస్ఎంటీ వరకు. ఈ ట్రైన్కి రేక్ షేరింగ్ కూడా ఉంది, సిఎస్ఎంటీ నుంచి పూణే మధ్య తిరిగే ట్రైన్తో. జనశతాబ్ది అండ్ డెక్కన్ ఎక్స్ప్రెస్. సూపర్. మనం స్లోగా వెళ్తున్నాము. మనకు ముందు గూడ్స్ ట్రైన్ ఉంది, సేమ్ ట్రాక్ మీదే. చూద్దాం. సారీ, అదొకటి కనిపిస్తుందా? సేమ్ ట్రాక్ మీద ఉంది. 22414 మడ్గావ్ రాజధాని ఎక్స్ప్రెస్, హజరత్ నిజాముద్దీన్ నుంచి. ఇల్లు చూసారా ఎంత బాగుందో. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలా విలేజ్ పంచాయతీ.
అదొక ఇల్లు. ఆ రూట్ వచ్చేసరికి వాస్కోడిగామ వెళ్ళే రూట్ అది. మరి అటుపక్క మంచి వ్యూ ఉందిరా మీకు. పానీజా మడ్గాం. ఓకే, వాటర్ చూసుకుంటే 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. జూరీ రివర్. కొన్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అందులో ఏదో ఒకటి. ఏమని వర్ణిస్తాం, ఎంతని వర్ణిస్తాం, చూసి ఆనందించడం తప్ప. నేచర్ లవర్స్కి ఇది ఒక విజువల్ ఫీస్ట్. ఏమని చెప్తాం, ఎంతని చెప్తాం, చూసి ఆస్వాదించడం తప్ప. అవి మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ మన నేకెడ్ అయితే చూస్తే మాత్రం కార్మాలి రైల్వే స్టేషన్. కార్మాలి రైల్వే స్టేషన్. అయితే కార్మాలి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KRMI. ఇది వచ్చేసరికి కొంకన్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. ఇక్కడికి 9:02 ఇస్ ద రైట్ టైము. 9:16కి వచ్చింది మన ట్రైన్. ఇటుపక్క స్టేషన్స్ అయితే కొంచెం చూడడానికి చాలా బాగున్నాయి. మన సైడ్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయి. వీళ్ళ యూనిఫామ్ కొంచెం డిఫరెంట్ కొంకన్ రైల్వేస్లోని. అంట ఇవి తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి. 50 రూపీస్ అంట. టేస్ట్ చేద్దాం అలా ఉందండి. బాగుంది.
ఇలాంటి వ్యూస్ అయితే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. బోటింగ్ కూడా ఉంది అక్కడ. క్లౌడ్స్ ఉన్నాయి కానీ వర్షం పడితే బాగుంటుంది. చూద్దాం ఎక్కడైనా వర్షం పడుతుందేమో. ప్రకృతి తనకున్న అందంలో 50% మాత్రమే చూపిస్తుంది. నేను మీకు 40% మాత్రమే చూపిస్తున్నాను. మీరు చూడాల్సిందైతే ఇంకా చాలా ఉంటుంది. ఎడిటింగ్లో కొన్ని కొత్త ఉంటాయి. కివిమ్ స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం 9:41కి. 12133. ఈ ట్రైన్కి ఇక్కడ హాల్ట్ లేదు. ఫుల్గా అవుతున్నారు. కివిమ్ నుంచి మనం స్టార్ట్ అయిపోయాము 9:45కి. కొంకణ్ రైల్వేస్లో ఇదొక అడ్వాంటేజ్ ఉంటుంది. వెళ్తున్న ట్రైన్లు వచ్చే ట్రైన్లు రెండు చూసుకోవచ్చు. ఠాకూర్ నుంచి రోహా వరకు కొంకణ్ రైల్వేస్లోకి వస్తుంది అనమాట. ఇవి ట్రైన్స్. ఇలా యారో మీద క్లిక్ చేస్తే మనకి ట్రైన్స్ వస్తాయి. ఇందులో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే గూడ్స్ ట్రైన్స్ ఏమన్నా చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ఆర్ఓ అండ్ గూడ్స్ సర్వీసెస్ చూస్తే ఏమేమి గూడ్స్ ట్రైన్స్ వెళ్తున్నాయో ఈ రీజియన్లో చూసుకోవచ్చు. ఇలా ఈ యారోస్ మీద క్లిక్ చేస్తే ట్రైన్ డీటెయిల్స్ వస్తాయి. అండ్ ఇందులో శతాబ్ది ఉంటుంది, ప్యాసింజర్ ఉంటుంది, సూపర్ ఫాస్ట్ ఉంటుంది, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఉంటుంది. ఏ ట్రైన్ కావాలంటే ఆ ట్రైన్ క్లిక్ చేసుకుని చూసుకోవచ్చు. అలా బ్లింక్ అవుతాయి మన సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి. ట్రైన్ ఇప్పుడు టనల్లో నుంచి వెళ్తుంది. వర్షం పడట్లేదని చిన్న వెళ్తి తప్ప మిగిలిందంతా ఎక్సలెంట్. అది వర్షం కూడా పడితే బాగుంటుంది. క్లౌడ్స్ ఉన్నాయి కానీ వర్షం పడట్లేదు.
గోవా సంపర్క్రాంతి చండీగఢ్ నుంచి మడ్గాం వరకు వెళ్తుంది. ఈ ట్రైన్ని ఆపరేట్ చేసేది కొంకణ్ రైల్వేస్. సవంతవాడి రోడ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం 10:19కి. స్టేషన్ కోడ్ SMB. మన ట్రైన్ డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసరికి ఎవ్రీడే రన్నింగ్ ట్రైన్ 8:30కి అయితే ఉంటుంది మడ్గాంలోని, అండ్ 9:45కి అయితే చేరుకుంటుంది CSMTకి. టోటల్గా 13 hours 30 minutes అయితే ట్రావెల్ చేస్తుంది. నియర్లీ 500 to 520 kilometers అయితే ట్రావెల్ ఉంటుంది అనమాట. 10:22కి స్టార్ట్ అయ్యాము సవంతవాడి రైల్వే స్టేషన్ నుంచి. ముంబై ఫేమస్ వడాపావ్. కుడాల్ రైల్వే స్టేషన్. చూడండి ఎంత చిన్నగా ఉందో అది. మేబీ ట్రాక్ మెయింటెనెన్స్ వెహికల్ ఏమో అనుకుంటున్నాను నేను. సో కొడాల్ స్టేషన్ నుంచి మనం స్టార్ట్ అయిపోయాము 10:42కి. నేనైతే చికెన్ లాలీపాప్ తీసుకున్నాను 120 రూపీస్. ఇది టేస్ట్ చేద్దాం. ఎన్ని పీసెస్ ఉన్నాయి? 4
పీసెస్ ఉన్నాయి. 4 పీసెస్ 120 రూపీస్. ఇదేంటి సాస్ అనుకుంటున్నాను. వేడిగా ఉన్నాయి చికెన్ లాలీపాప్ మాత్రం. టేస్ట్ చేద్దాం మామూలు వితౌట్ సాస్. బాగుంది, చికెన్ జ్యూసీగా ఉంది. సాస్తో కూడా బాగుంది. మామూలుగా అయితే బాగుంది, సాస్ కలుపుకుంటే ఇంకా బాగుంది. నిజంగా ట్రైన్లో చికెన్ ఎంత టేస్ట్గా ఉంటుంది అయితే అనుకోలేదు నేను. ప్యాంట్రీలో ఫుడ్, మళ్ళీ బయట ఫుడ్ కూడా కాదు. చికెన్ మాత్రం చాలా జ్యూసీగా ఉంది, టేస్ట్గా ఉంది. ఫుడ్ క్వీన్ అంటే ఏదో అనుకున్నాను కానీ నిజమే ఫుడ్ క్వీన్. మనం సింధూర్గ్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము. రావడం డిపార్చర్ అయిపోవడం 2 అయిపోయి 10:55కి. కొంకన్ రైల్వే బ్యూటీకి మాండోవి ఎక్స్ప్రెస్ ఫుడ్కి రెండు కలిస్తే మాత్రం అన్ఫర్గెటబుల్ మెమొరీ తెలుసా. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ప్రైసింగ్ కూడా చాలా బాగుంది. చికెన్ లాలీపాప్ 4 పీసెస్ 120. ఏ రెస్టారెంట్లో ఇస్తున్నాడు 4 పీసెస్ 120. ప్రైజెస్ కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాయి, పాకెట్ ఫ్రెండ్లీ. కంకావాలి స్టేషన్ నుంచి కూడా మనం డిపార్చర్ అయిపోయాం. మనం 11:17కి. కంకావాలి నుంచి మనం 11:17కి డిపార్చర్ అయిపోయాము. 11 ఇస్ ద రైట్ టైము. 17 మినిట్స్ డిలేలో ఉంది మన మాండోవి. ఫుడ్ లవర్స్ మీరైతే రెడీ అయిపోండి అబ్బా. మధ్యాహ్నం లంచ్కి ఆర్డర్ తీసుకోవడానికి అయితే వచ్చారు. ఏటేటి ఉన్నాయని అడిగాను. వెజ్ నాన్ వెజ్ అని. నాన్ వెజ్ అన్నాను. నాన్ వెజ్ అంటే ఇంత లిస్ట్ చెప్పాడు. రెస్టారెంట్లో ఏటేటి ఉంటాయి అన్నీ చెప్పాడు సార్. స్టార్టర్స్, కర్రీస్, బిర్యానీస్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, నాన్ వెజ్ అన్ని వెరైటీస్ ఉన్నాయి మాండోవిలోని. ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే వచ్చి ట్రై చేయండి. అండ్ ట్రైన్ జర్నీ అనగానే ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలేమో అనుకుంటారు చాలామంది. ఒక్కసారి మీరు మాండోవి ఎక్స్ప్రెస్లో ఫుడ్ ట్రై చేయండి, మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా మార్చుకుంటారు. అన్నా గులాబ్ జాము 2 45 రూపీస్. వేడిగా ఉన్నాయి. వేడిగా ఉంది గులాబ్ జామ్ మాత్రం బాగుంది.
వైభవవాడి రోడ్ రైల్వే స్టేషన్. विभव शिवाजी महाराज टर्मिनस को जाने वाली गाड़ी नंबर 1 मांडवी एक्सप्रेस कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 1 से चलने को तैयार है. వేబవవాడి రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాం మనం 11:50కి. ఇప్పుడు వెళ్ళింది కదా ఆ ట్రైన్ వచ్చేసరికి తూత్తారి ఎక్స్ప్రెస్ 11003 దాదర్ సెంట్రల్ దగ్గర నుంచి సవత్వాడి రోడ్డు వరకు అయితే వెళ్తుంది ఆ ట్రైన్. రాజాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ 2 సార్లు ఎందుకు హిందీలో. మనమైతే రాజాపూర్ రోడ్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. 11:48 ఇస్ ద రైట్ టైము. 12:15కి వచ్చింది మన బండి. కానీ నేచర్ మాత్రం ఎక్సలెంట్గా ఉందబ్బా. టైమింగ్ విషయం కానీ పక్కన పెడితే స్టేషన్ పైకి ఇలాగే వెళ్ళాలేమో. స్టేషన్ అయితే కిందకు ఉంది. వెళ్ళిపోదాం మనం టన్నల్లోకి. మళ్ళీ బయటకు వచ్చేద్దాంలేండి.
చూసారా వాటర్ ఫాల్స్ చిన్నది. టనల్స్ వస్తూనే ఉన్నాయి. Wagner locomotive Itarsi Wagner. మనల్ని వేరవల్లి అనే స్టేషన్లో అయితే లూప్లో పెట్టారు. ఎందుకంటే 12051 వస్తుంది సిఎస్ఎంటీ నుంచి మడ్గం వరకు వెళ్ళే జనశతాబ్ది ఎక్స్ప్రెస్. మధ్యాహ్నం లంచ్ అయితే వచ్చేసింది. చికెన్ బిర్యానీ 150 రూపీస్. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇదేంటిది? గ్రేవీ అనుకుంటా. గ్రేవీనే. బాస్మతి రైస్ ఇచ్చాడు. గ్రేవీ చూడండి విత్ ఎగ్. విత్ ఎగ్ ఇచ్చాడు. గ్రేవీ మాత్రం టేస్ట్ చేద్దాం గ్రేవీని. బాగుంది. గ్రేవీ మాత్రం బాగుంది. ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చేద్దాం.
బాగుందబ్బా. ఏదో అనుకున్నాను కానీ నిజంగా బాగుంది. లంచ్ అయితే కంప్లీట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశాను, స్నాక్స్ తిన్నాను, లంచ్ తిన్నాను. అన్నీ చాలా బాగున్నాయి. బిర్యానీ కూడా బాగుంది. బాస్మతి రైస్, చికెన్ పీసెస్ 4 to 5 పీసెస్ అయితే ఇచ్చారు. 150 రూపీస్కి వర్త్ అని చెప్పొచ్చు. అండ్ డ్రింక్ తీసుకున్నాను మిరుండా ఫర్ సేల్ ఇన్ సెలెక్టెడ్ ఛానల్స్ ఓన్లీ అంట. ప్రైస్ అంతా 70 రూపీస్. ఇది మామూలుగా బయట మనం తీసుకుంటే 40 or 35 ఉంటుంది. ఏటా సెలెక్టెడ్ ఛానల్స్. మనల్లో వచ్చేసరికి నివాసర్ అనే స్టేషన్లో అయితే లూప్లో పెట్టారు. ఎందుకంటే 11203 వస్తుంది. నాగ్పూర్ నుంచి మడ్గాం వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్. ఆ ట్రైన్ వెళ్ళిపోగానే మనకైతే క్లియరెన్స్ అయితే ఇచ్చేసారు. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి రత్నగిరి. కింద రోడ్డు ఉంది. బా వ్యూ చూడండి, ఇలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చాలా సేపటి నుంచి ట్రావెల్ చేస్తున్నాం ఈ టనల్లో మనం. చాలా లెంత్ ఉన్నట్టుంది టనల్ మాత్రం. బా ఇప్పుడు కనిపించింది లైటింగ్. అరే లైటింగ్ మాత్రమే రా, టనల్ కాదు. టనల్ ఏం కావాలా? చాలా పెద్దది. బా వ్యూ చూడండి ఒకసారి.
బా రత్నగిరి రైల్వే స్టేషన్ కౌంటర్లో ఉన్నాం మనం. మంగళ లక్షద్వీప్ ఎక్స్ప్రెస్ 12163 హజరత్ నిజాముద్దీన్ నుంచి ఎర్నాకుళం వరకు వెళ్తుంది. సారీ 12618. ఇప్పుడు సారీ ఇక్కడ ప్యాసింజర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు, చూడలేదు నేను. మనం వచ్చేసరికి రత్నగిరి స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RN. ఇది వచ్చేసరికి కొంకన్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. ఇక్కడికి మనం 1:59కి వచ్చాము. 2 is the రైట్ టైమ్ అండ్ 2:05 is the డిపార్చర్ టైం. ఇక్కడ ఒక 5 minutes వరకు అయితే ఉంటాం మనము. ఇక్కడ కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి 12618 హజరత్ నిజాముద్దీన్ నుంచి ఎర్నాకుళం వరకు అయితే వెళ్తుంది. మంగళ లక్షద్వీప్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అది. అండ్ టనల్స్, వ్యూస్, నేచర్స్, మౌంటైన్స్, వ్యాలీస్ ఒకటా రెండా ఎన్నని చెప్తాం. అండ్ బ్యాక్ వాటర్స్, మంచి వ్యూస్ అయితే ఉన్నాయి. ట్రైన్స్లో ఫుడ్ బాగోదు అనుకున్న ప్రతి ఒక్కరికైతే ఒక క్వశ్చన్ చెప్తున్నాను. మీరు మాండోవి ఎక్స్ప్రెస్లో ఫుడ్ ట్రై చేయండి, ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే మార్చుకుంటారు. మనం వచ్చేసరికి రత్నగిరి స్టేషన్ స్టార్ట్ అయిపోయాము 2:22కి. నియర్లీ ఇక్కడ 20 minutes పైన ఉంది బండి. రత్నగిరి స్టేషన్ కోడ్ RN కొంకన్ రైల్వే జోన్లోకి వస్తుంది ఇది. మన ట్రైన్ యొక్క ఫుల్ వ్యూ. మళ్ళీ ఇంకొక టనల్ వస్తుంది. వన్ 10105 దివా జంక్షన్ నుంచి సౌత్ వాడ రోడ్డు వరకు వెళ్తుంది. సింధూర్గ్ ఎక్స్ప్రెస్.
వాటర్ ఫాల్స్. అక్కడ ఒక వాటర్ ఫాల్. బాబా రత్నగిరి స్టేషన్ దాటిన తర్వాత ట్రైన్కి లెఫ్ట్ సైడ్ ఉండండి, మీకు మంచి వ్యూస్ వస్తాయి, ఇది నా గ్యారంటీ. అరే వాటర్ ఫాల్స్, ఆహా, ఓ
సంగమేశ్వర్ రోడ్డు రైల్వే స్టేషన్. హిందీలో ఎందుకు 2 సార్లు రాశారు? మనమైతే సంగమేశ్వర రోడ్డు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. రత్నగిరి తర్వాత నుంచి సంగమేశ్వర రోడ్డు వరకు ఈ ట్రైన్లో మీరు ట్రావెల్ చేసినప్పుడు ట్రైన్కి లెఫ్ట్ సైడ్ అయితే ఉండండి, మీకు మంచి వ్యూస్ వస్తాయి అండ్ వాటర్ ఫాల్స్ కూడా చూసుకోవచ్చు మీరు. కానీ నెక్స్ట్ లెవెల్ అబ్బా వ్యూస్ మాత్రం. సంగమేశ్వర రోడ్డు నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోయాము 3:05కి. $19578 ఉంది. జామ్నగర్ నుంచి తిరునవేలి జంక్షన్ వరకు వెళ్తుంది. తిరునవేలి వరకు. ఇది ఆ ట్రైన్ కాదు, ఓకా నుంచి ఎర్నాకుళం వరకు వెళ్ళే ట్రైన్. దీని బ్యాక్ సైడ్ ఉందండి నేను చెప్పే ట్రైన్. రోడ్డు రైల్వే స్టేషన్. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అబ్బా ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటే. టైం ఇలాగ అయిపోయినా బాగుండు ఎక్కడితో. ఇదిగోండి ఇక్కడ ఉంది 19578. జామ్నగర్ నుంచి తిరునవేలి జంక్షన్ వరకు వెళ్తుంది ఈ ట్రైన్.
భలే క్యూట్గా ఉంది ట్రైన్. ఫ్రూట్ సలాడ్ ఒకటి తీసుకున్నాను, 50 రూపీస్ పడింది. పైనాపిల్, బనానా, వాటర్ మెలన్ విత్ పెప్పర్, సాల్ట్ అండ్ పెప్పర్ ప్యాకెట్ కూడా ఉంది. మనం వచ్చేసరికి చిప్లూన్ అనే రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CHI. ఇది వచ్చేసరికి కొంకణ్ రైల్వే జోన్లోకి అయితే వస్తుంది. ఇక్కడికి 3:30 ఇస్ ద రైట్ టైం. 3:45కి వచ్చింది మన మాండోవి. ఇక్కడ దాకా వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎక్సలెంట్గా కనిపించే వ్యూస్. మీకు ఎలా కనిపించే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఒకే ఒకటి, ఎక్కువ వద్దు. చిప్లూన్ నుంచి మనం డిపార్చర్ అయిపోయాము 3:52కి. మనం వచ్చేసరికి పనవేల్ నుంచి డిపార్చర్ అయిపోయాము 7:21కి. పన్వేల్ ఇక్కడ దాకా వ్యూస్ అవి చూసి ఎంజాయ్ చేశారు కదా. ఇక్కడ నుంచి సబర్బన్ మెట్రోస్ రన్స్ చూద్దాం. పన్వేల్ నుంచి ముంబై వరకు ఎక్సలెంట్గా ఉంటుంది. అది కూడా బాగుంటుంది. ముంబై మెట్రో లైన్ అది. అక్కడ ఒక గ్రీన్ లైట్ ఉండి కొన్ని ట్రాక్స్ వస్తుంది చూసారా, ఆ ట్రాక్స్ ద్వారా అలా వెళ్ళిపోతే కళ్యాణ్ జంక్షన్. అగోండి సబర్బన్ ట్రైన్ వస్తుంది చూసారా, అది అలా కళ్యాణ్ జంక్షన్ నుంచి వస్తుంది. ముంబై లోకల్ ట్రైన్స్ అలా తిరుగుతూనే ఉంటాయి. ఇంకా చూడండి ఎన్ని వస్తాయో ముంబై లోకల్ ట్రైన్స్. వస్తుంది వెనకాల ఇంకొకటి లోకల్ ట్రైన్. ఇప్పుడు అమ్మ మనల్ని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది ఆ బండి. అవదలే ఆ రూట్ వేరు, మన రూట్ వేరు.
8:15కి వచ్చాం. మనం వచ్చేసరికి తానే జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇది వచ్చేసరికి సెంట్రల్ రైల్వేస్లో ఉంటుంది. ఇక్కడికి 8:37 ఇస్ ద రైట్ టైము, 8:40 ఇస్ ద డిపార్చర్ టైము. సో ఇక్కడ మనం అయితే ఈజీగా ఒక 25 minutes వరకు అయితే ఉంటాము. బిఫోర్ టైం వచ్చేసాం మనం. 8:20కి డిపార్చర్ అయిపోతున్నాం మనం ఫ్రమ్ తానే. ఇదిగోండి, తానే నుంచి 8:40కి డిపార్చర్ అవ్వాలి, కానీ 8:20కి ఎందుకు చేస్తారు? బిఫోర్ టైం డిపార్చర్ చేయొచ్చా? నేనైతే కనుక్కున్నాను బిఫోర్ టైం ఎందుకు డిపార్చర్ అయిపోయిందని. మాన్సూన్ టైం టేబుల్ అంట. ఈ ట్రైన్ మెయింటైన్ చేస్తుంది కొంకణ్ రైల్వేస్ కాబట్టి మాన్సూన్ కంటూ డిఫరెంట్ టైం టేబుల్ ఉంటుందంట. మీరు వచ్చినప్పుడు కొంచెం క్రాస్ చెక్ అయితే చేసుకోండి. అండ్ మెసేజెస్ కూడా వస్తాయంట టైం టేబుల్ మారినప్పుడు. బాబా తిరుగుతూనే ఉన్నాయి అలా లోకల్ ట్రైన్స్. కుర్లా రైల్వే స్టేషన్. ఈ ట్రైన్కి కొంకణ్ కన్య అనే సూపర్ ఫాస్ట్ ట్రైన్ అయితే రేక్ షేరింగ్ ఉంది. సేమ్ CSMT నుంచి మడ్గాం వరకు వెళ్తుంది. మటుంగా రైల్వే స్టేషన్. మీరు చూస్తున్న క్రౌడ్ ఇంకా చాలా తక్కువ ఆ ట్రైన్స్కి. వచ్చేస్తాం మనం దాదర్ రైల్వే స్టేషన్కి. స్టేషన్ కోడ్ DDR ఇది. దాదర్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 8:44కి వచ్చాం. మ్యాక్సిమం ట్రైన్ ఇక్కడ ఖాళీ అయిపోవచ్చు. ఫుడ్ ఇంత టేస్ట్గా ఉన్నప్పుడు ఇలాంటి మరకలు అనేది కామన్. గార్డ్ అయితే సిగ్నల్ ఇచ్చేసారు ప్రొసీడింగ్కి. అండ్ మనకు సిగ్నల్ కూడా వచ్చేసింది. డిపార్చర్ అయిపోతున్నాం 8:46కి.
2111 down Chhatrapati Shivaji Maharaj Terminal Amra. మన ట్రైన్ నుంచి దిగిన ప్యాసింజర్స్ వీళ్ళందరూ. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినేషన్. అదే మన డెస్టినేషన్ స్టేషన్ అనమాట. అండ్ ఈ ట్రైన్లో నా జర్నీ ఎక్స్ప్రెస్ కోసం చెప్పాలంటే వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఫుడ్ కోసం అంటారా, ఫుడ్ కూడా ఎక్సలెంట్ తెలుసా. ఏ ట్రైన్లో కూడా ఇలాంటి ఫుడ్ అయితే ఉండదు, అలాంటి ఫుడ్ ఉంది. ప్రైజింగ్ కూడా కంఫర్ట్, పాకెట్ ఫ్రెండ్లీ ప్రైజింగ్. అండ్ వ్యూస్, మౌంటైన్స్, వ్యాలీస్, వాటర్ ఫాల్స్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటాయని, కానీ ఉన్నాయి. నేనైతే సిఎస్ఎంటీ అరైవల్ చూపించి వ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తాను. అండ్ ట్రైన్ మెయింటెనెన్స్ కోసం చెప్పలేదు, నేను మర్చిపోయిన విషయం. ట్రైన్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాష్రూమ్స్ అయితే ఎవ్రీ 1.5 అవర్కి అయితే క్లీన్ చేస్తున్నారు. వాష్రూమ్స్ మాత్రం ఏదైనా వాళ్ళకి నీట్గా లేదనిపించిందా వెంటనే క్లీన్ చేసేస్తున్నారు. డీజిల్ ఆల్కో. మనమైతే సిఎస్ఎంటీకి అయితే చేరుకున్నాము. ఏ టైం చేరుకుంది తెలుసా? 9కి. ప్లాట్ఫామ్ నెంబర్ 14కి అయితే వచ్చింది మన బండి, మాండోవి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. జర్నీ మాత్రం ఎక్సలెంట్ అబ్బా. నేనైతే ఈ వ్లాగ్ అయితే మాత్రం ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైం. ఇప్పుడు ఈ మాండోవి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది కదా, 11:02కి 2011గా కొంకణ్ కన్యా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా వెళ్తుంది సిఎస్ఎంటీ నుంచి మడ్గాం వరకు.